రాజీవ్ నగర్లో 11వ వార్డులో ఒగ్గు రాయేశం అభ్యర్థి తరఫున ఈరోజు 11వ వార్డులో తిరగడం జరిగింది. పెద్ద మొత్తంలో మంచి రెస్పాన్స్ వస్తుంది. రాయేశంను గౌరవ కేటీఆర్ గారు అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ ఇచ్చి పంపడం జరిగింది. మంచి మనిషిని గెలిపించుకోవాల్సిన బాధ్యత 11వ వార్డు ప్రజలకు ఉంటుంది. మీకు అందరికీ అందుబాటులో ఉండి గత 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తాడు మీ దగ్గర. అంతకుముందు ఎంపీటీసీ గెలిచిండు, పోయినసారి కౌన్సిలర్గా ఉన్నాడు. మళ్ళీ కౌన్సిలర్గా దీవించి మళ్ళీ మీరు కౌన్సిలింగ్ పంపినట్టయితే మీకుండే మీ వార్డులో ఉండే సమస్యలన్నింటినీ కూడా అక్కడ చర్చించి వినిపించి ఆ పని అయ్యేటట్టుగా చూస్తాడు. కాబట్టి వాయిస్ ఉన్న వ్యక్తి కాబట్టి అతన్ని గెలిపించుకోవాల్సిందిగా ఈ 11వ వార్డు ప్రజలందరినీ వేడుకుంటున్నాం. ఎందుకంటే సౌమ్యుడు, మంచోడు, లేనిపోయి ఎవరో సృష్టిస్తారు, అవన్నీ నమ్మకూడదు. వ్యక్తి మంచోడా కాదా మీకు అందుబాటులో ఉంటుందా లేదా చూసుకోండి. అంతేగాని ఇటు పోతాడు అటు పోతాడు ఏదో చేసిందని చెప్పి గొప్పగడ చేస్తారు. అవన్నీ మీరు ఆ బదనాములు అయితే నమ్మకూడదు. దయచేసి ఇంత మంచి మనిషిని గెలిపించుకొని మీకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఎప్పటికైనా మీ దగ్గర ఉండేటోడే కాబట్టి మీకోసం ఆలోచించే కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుపైన ఓటేసి పెద్ద మెజార్టీని గెలిపించి మళ్ళీ కౌన్సిలింగ్ పంపితే మీకుండే సమస్యలన్నీ కూడా చేస్తాడు. ఏమన్నా మిగిలిపోయి ఉంటే మీ దగ్గర సమస్యలు అవన్నీ మా దృష్టికి చేస్తాడు. పెద్దసారు మన కేటీఆర్ గారు మళ్ళీ కేటీఆర్ గారు దృష్టి చేస్తే అతను మిగతా అన్ని మిగిలిపోయినాయని కూడా చేయిస్తాడు. ఎందుకంటే ఇదివరకే మీరు మోసపోయింది, మీకు తెలుసు. అన్ని అబద్ధాలు చెప్పి